హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా 7 శనివారాల వ్రతం కోసం చెప్తా అన్నాం కదా, ఆ వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే మార్నింగ్ 4 o'clockకే లేచా అనమాట. ఇంకా బయట అయితే ఫస్ట్ తుడిచేసుకొని కడిగేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. నాకు పెద్ద పెద్ద ముగ్గులు రావు, ఏదో చిన్న ముగ్గు అలా వేసేసాను అనమాట. నాకు సాటర్డే సండే లీవ్స్ దొరుకుతుంది, అందుకే ఇంకా సాటర్డే అవుతుంది కదా అని చెప్పేసి నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి సాటర్డే నేను 6కి అలా లేస్తాను, బట్ ఈరోజు ఇంకా వ్లాగ్ చేయాలి, ఇంకా కొంచెం ముందు వెళ్దామని చెప్పి గుడికి నేనైతే మార్నింగ్ 4 o'clockకే లేచాను. ఇంకా ఆ రోజైతే నాకు కొలైలు కూడా వస్తాయి 11 o'clockకి. సో నేను మార్నింగే ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను అనమాట. ఇంకా కిచెన్లోకి వెళ్ళి కిచెన్ విండో తీస్తే చాలు చల్లగా గాలి వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది విండో తీసాక. నైట్ మందార పువ్వులు తెచ్చుకున్నాను అనమాట, అవైతే వాటర్లో ఇలా వేసాను. సో మార్నింగ్కి మంచిగా విడిచాయి అనమాట, చూడడానికి చాలా బాగున్నాయి కదా. మందార పువ్వులు ఫొటోస్కి అవి పెట్టడానికి చాలా బాగుంటాయి, కానీ బేగా వాడిపోతాయి, ఇంకా అందం పోతుంది అనమాట. నేను అందుకే మాక్సిమం ప్రిఫర్ చేయను, బట్ పెట్టినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా గిన్నెలన్నీ నీట్గా పేర్ చేసుకొని ఇంట్లో తుడిచేసుకొని అలానే ఈ లిక్విడ్తోని ఇల్లు అయితే ఒత్తేసుకున్నాను అనమాట మంచిగా. ఇంకా ఇల్లు ఒత్తేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత దారమందానికి కొంచెం అటు ఇటు కాళ్ళు వేసి అలానే బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే ఫస్ట్ నైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచిగా చీర పెట్టుకొని అప్పుడు దీపం పెట్టుకుంటాను. చీర ఇంకా అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి ఫస్ట్ నైట్ డ్రెస్ వేసుకొని అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నేను నువ్వులుండలు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇంకా అన్ని సామాన్లు తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ బెల్లము. ఈసారి మా హస్బెండ్ ఏంటో కానీ చాలా మంచి బెల్లం తెచ్చారు. అసలు ఈ బెల్లంలో నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి కట్ చేసినప్పుడు నా చేయి చాలా పెయిన్ వస్తుంది. నాకు చేతికి చిన్న దెబ్బ తగలడం వల్ల నేను చేతితో ఏ పని ఎక్కువగా చేయలేను అనమాట. కానీ ఈసారి బెల్లం అలా కాదు, చాలా ఈజీగా వచ్చేసింది అనమాట, సింపుల్గా. చాలా మంచి బెల్లంలా కూడా ఉంది, చాలా స్మూత్గా భలే ఉంది బెల్లం. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నువ్వులుండలు అయితే చేయడం చాలా ఈజీ అనమాట. కొంచెం నువ్వులు వేసుకొని ఫస్ట్ అయితే ఆ నువ్వుల్ని కొంచెం మిక్సీ చేసుకోవాలి, లేదంటే నువ్వుల్లా ఉండిపోతాయి అనమాట, సరిగ్గా తినడానికి కూడా మంచిగా ఉండవు. సో నేనైతే నువ్వులు ప్యాకెట్ కొనుక్కున్నాను, ఆ ప్యాకెట్ నువ్వుల్ని కొంచెమే వేసుకున్నాను అనమాట, ఎందుకంటే 7 ఉండలు అయితే సరిపోతాయి మనకి. సో అవి వేసుకుని ఫస్ట్ దాన్ని మిక్సీ చేసేసుకున్నాను. దాని తర్వాత దాంట్లో సరిపడా బెల్లం వేసుకొని మళ్ళీ సరిపోతే ఇంకొంచెం వేసుకుంటూ అలా ఉండవుతుందో లేదో చూసుకొని ఉండ అవ్వగానే ఆపేసుకోవాలన్నమాట. ఇంకా దీని ఒక్కదానికే మిక్సీ ఉపయోగపడుతుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మిక్సీని పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే ఒక కంచం పైన దాస్తాను అనమాట, అది కేవలం నేను దేవుడికి ఏమైనా వాడడానికి మాత్రమే వాడతాను. మా కిచెన్ లో సెల్ఫ్స్ అయ్యి కొంచెం చిన్నవి కాబట్టి ప్లేస్ ఎక్కువగా ఉండదు. సో ఎప్పుడు సర్దేసుకుంటేనే నాకు కొంచెం ప్లేస్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇంకైతే ఆ మిక్సీలో నుంచి కొంచెం తీసి చిన్న ఉండల కింద చేసి ఒక 7 ఉండలు చేసుకున్నాను అలా నేను. ఇంకా ఆ ప్లేట్ లో చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని దేవుడికి ఏ ప్లేట్లో అయితే పెడతానో ఆ ప్లేట్ మంచిగా వాష్ చేసుకొని అందులో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకైతే పాల ప్యాకెట్ లో కొంచెం పాలు నేను పక్కకు తీసుకొని ఇంకో కొంచెం పాలు నేను పరవన్నం కోసం పక్కకైతే పెట్టేశాను. ఒకసారి మా నాన్నమ్మ కొత్త బియ్యం పంపించింది అనమాట ఊరు నుంచి. సో దేవుడికి ఎప్పుడైనా పరవన్నం చేస్తే ఆ బియ్యం మాత్రమే వాడుతున్నాను. సో దాన్ని కొంచెం కడిగేసి నానబెట్టి అయితే పక్కన పెట్టాను. సో మా హస్బెండ్ వచ్చి పరవన్నం చేస్తారని చెప్పి ఇప్పుడైతే నేను చలివిడుండలు చేస్తున్నాను అనమాట. అదైతే ఇంకా సింపుల్. బియ్యం పిండి ఉంటుంది కదా మన దగ్గర, ఆ బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి కొంచెం పాలు వేస్తూ కొంచెం ముద్దలా చేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని అది కూడా మనం ఇందాకలో 7 ఉండలు ఎలా అయితే చేసుకున్నామో దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని 7 ఉండల్లాగా అలానే చుట్టుకోవాలన్నమాట. ఇంకా చుట్టేసుకొని దాన్ని కూడా ఇందాక ప్లేట్లో పెట్టాం కదా వాటిలోనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఆ ప్లేట్తో అలా నేను దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట. సో ప్లేటింగ్ అనేది రెడీ అయిపోతుంది మనకు ముందే. ఇంకా తర్వాత ఏంటంటే నేను దీపాల కోసం బియ్యం పిండిని కలిపి ఉంచుకుంటున్నాను. ఈ బియ్యం పిండిలో కొంచెం పాలు వేసుకుంటూ కొంచెం ఎక్కువ కలుపుతున్నాను ఈరోజు, ఎందుకంటే నేను గుళ్ళో కూడా 7 ప్రమిదలు వెలిగిద్దాం అనుకుంటున్నాను. సో ఇవి నేను కలిపేసి వదిలేస్తాను అనమాట. జస్ట్ మా హస్బెండ్ వచ్చి నాకు ప్రమిదలు అనేవి చేసిస్తారు, ఎందుకంటే నేను చేస్తే ఆ ప్రమిదలు నాకు పర్ఫెక్ట్ షేప్ గానీ ఏమి రావన్నమాట, అందుకనే మా హస్బెండ్కి వదిలేస్తాను. ఇంక ఇక్కడతో నాకు కిచెన్ లో పని అయితే అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి పరవన్నం చేస్తారు. పరవన్నం చేశాక ఇలా ప్రమిదలు కూడా చేస్తారు. అవును, పానకం కూడా ఆల్రెడీ మీకు షార్ట్ లో అయితే చెప్పాను కదా, పానకం చాలా ఈజీ చేయడము. వాటర్ లో ముందుగా మనకి తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి, అలానే ఒక 2-3 యాలకులు, ఇంకా అలానే ఒక 8 మిరియాలు అనుకోండి, ఆ మిరియాలు కూడా వేసుకుని మంచిగా దంచుకోవాలి. ఆ పౌడర్ ని తీసి అందు మీద వేసేసుకోవడమే. తర్వాత సొంటి పొడి అని చెప్పి కిరాణా స్టోర్స్ లో అడిగితే ఇస్తారు. సో ఆ సొంటి పొడిని కూడా చాలా లైట్ గా కొంచెం మాత్రమే పైన అలా వేసుకోవాలన్నమాట. సో మనకి ఫ్లేవర్ అది చాలా బాగా వస్తుంది, ఇంకా పానకం టేస్టీ అనమాట. ఇంకా లాస్ట్లో మన దగ్గర తులసి ఆకులు ఉంటాయి కదా, అవి కూడా పైన వేసేసుకోవాలి. ఒక 5 minutes అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ ఇక్కడ మా ఆయన అయితే పరవన్నం చేయడం స్టార్ట్ చేసేసారు. మా హస్బెండ్ చేసిన పరవన్నంకి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది, చాలా బాగా చేస్తాడు అసలు. మా హస్బెండ్ చేసిన పరవన్నంలో నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఇటు పరవన్నంలో జీడిపప్పులు వేస్తాడో తెలియదు, జీడిపప్పులో పరవన్నం వేస్తాడో తెలియదు. చాలా ఎక్కువగా జీడిపప్పులు వస్తుంది, ప్రతి ముద్దకి కూడా మనకి పీస్ తగులుతూనే ఉంటాయి అనమాట.
ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకొని నెయ్యి వేసుకొని అలానే అందులో డ్రై ఫ్రూట్స్ మనం ఏవేవైతే వేసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట. దాని తర్వాత పాలు వేసుకోవాలి. పాలని మంచిగా మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చిన దాకా మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఇంకా నేను పక్కనే నా పూజ సామాన్లన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఒక టిప్ యూస్ చేస్తారు. ఏంటంటే పాలు కొంచెం మరిగాక పాలు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటారనమాట. ఇన్ కేస్ పరవన్నం ఏమైనా గట్టిగా అలా అయిపోతే మళ్ళీ కొంచెం పాలు వేసి మంచిగా చేసేస్తారు దాన్ని. ఇంకా పాలు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, అవైతే అందులో వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే అడుగంటకుండా కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే కొంచెం అడుగంటిపోతుంది. ఇంకా ఎప్పుడైతే మనకి బియ్యము కొంచెం ఉడికిపోతాయో అప్పుడు మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని వేసేసుకోవడమే. బెల్లం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అసలు ఆ కలరే చాలా బాగా కనిపిస్తుంది బెల్లం వేసిన తర్వాత. కాకపోతే కొంచెం అలా కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత ఇంకా అయిపోతుంది అన్నప్పుడు కొంచెం యాలకులు పొడి చేసుకొని దాని పైన వేసేసుకోవడమే అనమాట. ఇంకా టెక్స్చర్ కలర్ చూసారా ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది. ఇంకైతే పరవన్నం ఎప్పుడైతే కొంచెం గట్టిగా అవుతుందో మరీ ఎక్కువ గట్టిగా చేసుకోకూడదు, ఎందుకంటే దించుకున్న తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోద్ది పరవన్నం అన్నది. సో మనం కొంచెం గట్టిగా అవ్వగానే మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ముందే ఫ్రై చేసి ఉంచుకున్నామో అవన్నీ మంచిగా పైన వేసేసుకోవాలన్నమాట. అంతే, మన పరవన్నం రెడీ అయిపోయినట్టే. సూపర్గా ఉంటుంది, దేవుడికి కూడా సూపర్గా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా ఫస్ట్ అయితే నేను పైన నార్మల్ పూజ ఎలా చేసుకుంటానో ఆ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చూసారా మందార పూలు పెట్టడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా కిందైతే నేను పూజ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా మీరైతే దీన్ని చూసేయండి నేను పూజ ఎలా చేసుకున్నానో ఏంటి అన్నది. అసలు నాకు ఈ పూజ చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఒక రోజు నన్ను తాంబూలం తీసుకోవడానికి పిలిచారు మా ఇంటి పక్కన వారు. వాళ్ళు ఈ వ్రతం చేసుకున్నారనమాట. నాకు ఎందుకో చూడగానే నేను చేసుకుంటే బాగుంటది కదా అని నాకు అనిపించింది. ఇంకా అలా అనిపించగానే ఇంటికి వచ్చి మామూకి అడిగా అనమాట, నాకు ఇలా అనిపిస్తుంది నేను కూడా చేసుకోనా అని చెప్పి. మాము అన్నారు, నీకు ఇష్టం అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుందాం అని చెప్పి అన్నాడు. ఇలా అనుకుంటున్నా అని చెప్పి మమ్మీకి కూడా కాల్ చేసి చెప్పా అనమాట. ఇంక మమ్మీ కూడా సాటర్డే నీకు సెలవే కదా, సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసుకుందు అని చెప్పింది. ఇంకా చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగా అనమాట ఈ వ్రతం కోసం. అలానే యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూసాను నేను. ఇంకా నాకు అర్థమైనంతలో నాకు తెలిసినంతలో నాకు ఉన్నంతలో చేసుకుందామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాము. ఎందుకు అనిపించిందో తెలియదు చేసుకోవాలని, బట్ అనిపించింది కాబట్టి ఇంకా దేవుడే అనిపించేలా చేశాడు. ఇంకా దేవుడే బాగా చేసుకుంటాడు అన్న నమ్మకంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ శనివారం వచ్చింది. నేను ముందు రోజు నైటే అన్ని సామాన్లు తెచ్చుకున్నాము. మాము నేను మార్కెట్కి వెళ్ళి 7 రకాల పూలు, 7 రకాల పళ్ళు, ఇంకా చాలా పూజ సామాన్లు అన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అలానే వెంకటేశ్వర స్వామిది ఫోటో కూడా లేదు నా దగ్గర. ఇంక ఇలా ముగ్గురు ఉన్న ఫోటో నాకు కావాలని చెప్పి చాలా వెతికాం గాజువాక మొత్తం, బట్ మాకు ఎక్కడా దొరకలేదు. ఇంకా మాము నేను డిసప్పాయింట్ అవుతున్నా అని చెప్పి ఫోటో ఫ్రేమ్ షాప్ కి వెళ్ళి అక్కడ ఈ ఫోటో ప్రింట్ చేయించి ఫ్రేమ్ చేయించి మరి నా కోసం తీసుకుని వచ్చాడు. ఆ ఫోటో చూడగానే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. ఇంకా అన్ని నైటే ఏం బ్యాలెన్స్ లేకుండా అన్ని ఇంటికి తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ 4 o'clock కి లేచి అన్ని పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే 8 o'clock కల్లా నా ఇంట్లో నైవేద్యాలన్నీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట, పూజకు కావాల్సినవి. ఇంకా బయటికి వెళ్ళాను దారమందానికి బొట్లు పెడదామని చెప్పి. అక్కడ బయటికి వెళ్ళగానే గుంపుగా జనాలు ఉన్నారనమాట. ఏంటా అని చెప్పి అక్కడ నాకు తెలిసిన ఆంటీని అడిగితే ఎవరో చనిపోయారని చెప్పారు. ఇలా వ్రతం పెట్టుకున్నాను అని ఆంటీకి చెప్తే ఆంటీ ఏమో అయ్యో ఇంక ఇప్పుడు నువ్వు చేయకూడదు అని చెప్పారు. నా గుండె అప్పుడే పగిలిపోయింది అనమాట. చాలా నమ్మకంతో చాలా ఇష్టంగా స్టార్ట్ చేశాను ఈ పూజ. ఇంకా ఫస్ట్ రోజే అలా అయ్యేసరికి నేను ఫుల్ గా ఏడ్చాను అనమాట ఆ రోజు మొత్తం. నన్ను చూసి మాము కూడా చాలా బాధపడ్డాడు. అసలు దేవుడు ఎందుకు చేసుకోవాలి అనే ఆలోచన రప్పించాడో తెలీదు, నాకు ఎందుకు ఇలా జరిగిందో కూడా అస్సలు అర్థం కాలేదు. ఇంకా 2 days అయితే నేను అదే బాధలో ఉన్నాను. ఇంకా సరే అని చెప్పి నా మనసుకు సర్ది చెప్పుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నుంచి మొదలు పెట్టాను అనమాట. ఇంకా నాకు తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగితే దేవుడు క్షమిస్తాడు అన్న భావంతోనే స్టార్ట్ చేశాను ఇంకా పూజని. కానీ ఆ నెక్స్ట్ 7 Saturdays కూడా చాలా బాగా జరిగిందనమాట పూజ. ఆ 7 Saturdays కూడా నీట్ గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని రోజు టెంపుల్ కి వెళ్ళైతే వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా ఇన్ని రోజులు వ్లాగ్ నేను ఏమీ షూట్ చేయలేదు కాబట్టి 7th day వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను గుడిలో ఈ రోజు 7 days కాబట్టి 7 దీపాలు వెలిగిద్దామని చెప్పి అనుకున్నాను. అనుకున్నట్టే గుడికి వెళ్ళాము, 7 దీపాలు వెలిగించాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు మాకు. ఇంకా 7 శనివారాలు కంప్లీట్ అయిపోయాయి అన్న ఆనందంలో ఇంటికి తిరిగి వస్తున్నాం మేము. నా ఛానల్లో మీరు అందరూ మా బైక్ ఫైర్ అవడం వీడియో చూసే ఉంటారు. అది ఇంకా అప్పుడే జరిగిందనమాట. మేము టెంపుల్ నుంచి వస్తున్నాము, ఇంకా సడన్ గా బైక్ ఫైర్ అవడం స్టార్ట్ అయింది. దేవుడి దయ వల్ల మా ఇద్దరికి ఏం కాలేదు, కానీ మా బైక్ అయితే ఫుల్ కంప్లీట్ గా కాలిపోయింది అనమాట. ఇంకా బండికి అలా అయిందని చెప్పి తీసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ విషయం జరిగింది. ఇంకా నైట్ చాలా బాధతో ఉన్నాం మాము నేను. ఇంకా సరే అని చెప్పి ఇద్దరికిద్దరు సర్ది చెప్పుకొని నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మాముకి నీ సడన్ గా ట్విస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. కాలు అసలు సరిగ్గా పెట్టలేకపోయాడు. మాముకి నీ పెయిన్ ఆల్రెడీ 10th class నుండి ఉంది, బట్ మొండిగా తిరిగేసాడు అనమాట. ఎప్పుడు పట్టించుకోలేదు దానికోసం పెద్దగా. ఈ వ్రతానికి ముందు ఒకసారి నీ ట్విస్ట్ అయింది. అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తే సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మెడిసిన్ తో కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇంకా అందుకే మేము మెడిసిన్ తీసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఇంకా బండి ఆఫ్టర్నూన్ కాలిపోయింది. ఇంకా
నైట్ మళ్ళీ మామూలు కాలు నొప్పి రావడం స్టార్ట్ అయింది. ముందుసారి కన్నా చాలా ఎక్కువ పెయిన్ రావడం స్టార్ట్ అయింది అనమాట. పాప మా నైట్ మొత్తం చాలా బాధపడ్డాడు ఆ పెయిన్ తో. ఇంకా మార్నింగ్ లెగిస్తే సండే అనమాట, శ్రీరామనవమి. ఇంకా నేను ఏం చేయలేదు, ఇంట్లో చిన్నగా దీపం పెట్టుకుని హాస్పిటల్ కి కాల్ చేసి సర్జరీకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇలా అస్సలు టైం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఒకే రోజులో మాకు అసలు లైఫ్ లో గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ వీడియో నేను షూట్ చేసి 5 months దగ్గర అవుతుందన్నమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయి మాకు. మామూకి సర్జరీ కూడా చాలా మంచిగా అయిపోయింది. 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా 3-4 months ఫిజియోథెరపీకి వెళ్తూనే ఉన్నాడు. ఇప్పటికి ప్రెసెంట్ అయితే మామూకు చాలా బాగుంది. ఇంక ఇప్పుడు ఫిట్నెస్ కోసం కొంచెం ట్రై చేయాలి మాము. ఈ విషయం జరిగాక కొంతమంది నాతో ఏమన్నారంటే, ఇలా ఈ వ్రతం చేసిన తర్వాత కొంతమందికి దేవుడు బాధలు ఇస్తూ ఉంటారు అని అన్నారు. బట్ నాకేమనిపించిందంటే, ఏమో ఆ దేవుడి దయ వల్లే మా ఇద్దరికి ఆ రోజు ఏమీ కాలేదు. ఇంకా మామూకు కూడా ఆపరేషన్ అది సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనిపించింది. బాధలు కష్టాలు మాకెప్పుడు ఇవ్వద్దు అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు అడగము. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మాము నేను కలిసి ఎదుర్కొనే ధైర్యం మాకు ఇమ్మని అడుగుతాను. ఈ వీడియో మొత్తంలో నేను వ్రతం ఎలా చేసుకోవాలి అని ఏం చెప్పలేదు, ఎందుకంటే నేనే బిగినర్ కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు మా లైఫ్ లో బండి లేదు, మీ అందరికీ తెలిసే ఉంటది. మిడిల్ క్లాస్ లో ఒక బైక్ కొనాలంటే చాలా కష్టపడతారు. సో ఇప్పుడు మేము మళ్ళీ బండి కొనాలంటే మేము మళ్ళీ చాలా కష్టపడాలి, మళ్ళీ డబ్బులు పోగేసుకొని మళ్ళీ కొనాలి. ఫస్ట్ అయితే మాము కాలు ఇంకా పూర్తిగా సెట్ కాలేదనమాట. ఇంకో 1-2 months ఖచ్చితంగా పడుతుంది. మాము నాతో డాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయకపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట. వన్స్ మాముకి కాల్ సెట్ అయిపోయిన తర్వాత మంచి మంచి డాన్స్ వీడియోస్ చేస్తాం ఇద్దరం కలిసి. 1 month మేము చాలా బాధపడ్డాము. బట్ మా ఫ్యామిలీ అంతా మాకు సపోర్ట్ చేశారు. అలానే మామ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు మాకు. ఆ దేవుడి దయ మా మీద ఉండడం వల్లేనేమో ఇంత పెద్ద కష్టాన్ని కూడా మాము నేను దాటగలిగాము. ఇలానే మా లైఫ్ లో ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మాము నేను గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. మాకు ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు మా ఇద్దరికి ఏం అర్థమైందంటే, మాముకు నేను తోడుగా నాకు మాము తోడుగా ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉంటామని చెప్పి అర్థమైంది. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇద్దరు ఒక 1 hour 2 hour కూర్చొని మాట్లాడుకుంటాము. ఇంకా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తూ ఉంటాము. లాస్ట్ కి సొల్యూషన్ దొరికినా దొరకకపోయినా నా మైండ్ లో ఉన్నది మాముకి, మాము మైండ్ లో ఉన్నది నాకు చెప్తే ఇద్దరికి స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటది అనమాట. మాకైతే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మా ఇద్దరు కలిసి ఉంటే మా లైఫ్ లో ఏ కష్టాలు బాధలు వచ్చినా కూడా మేము ఈజీగా క్రాస్ చేస్తామని చెప్పి. ఈజీగా అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, కష్టపడి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ క్రాస్ చేస్తామన్నమాట. లైఫ్ లో కష్టాలు ఎవరు కూడా ఈజీగా దాటలేరు. బట్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే మాత్రం ఎంత కష్టపడైనా హ్యాపీగా క్రాస్ చేయొచ్చు అని నేను చెప్తాను. ఈ వీడియోలో నేను చూపించిందంతా 7th శనివారం అనమాట. 8th శనివారం నేను చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. బట్ నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. మాముని ఫ్రైడే డిశ్చార్జ్ చేశారనమాట. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నాకు 8th శనివారం అవుతుంది. బట్ అప్పుడు నేను చేసే సిచ్యువేషన్ లో అస్సలు లేను. కానీ మమ్మీ వాళ్ళు ఇంకా లాగ్ చేయకు, చేసుకుందాం అని చెప్పి అన్నారు. ప్రతి శనివారం మాము హెల్ప్ చేసేవాడు. ఇంకా అప్పుడు మాము లేడు కాబట్టి మమ్మీ ఇంకా నా ఆడపడుచు హెల్ప్ చేశారనమాట. ఇంకా 8th శనివారం ఏదో నాకు అయినంతలో కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నా 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సరే మరి, టాటా.